తెలంగాణలో పెట్రోల్ డీజిల్కు కొరత లేదని అన్నారు సివిల్ సప్లైస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర. దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి పెట్రోల్, గ్యాస్, డీజిల్ కొరత అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలోని రాష్ట్రంలోని చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు అయితే ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఎందుకోసం కొరత వచ్చింది ఏంటి అనే విషయానికి సంబంధించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మళ్ళీ ఈ కొరత గల కారణాలు ఏంటి? నిజానికి కొరత ఉందంటారా? తెలంగాణలో అది పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఎల్పిజి కావచ్చు, పిఎన్జి కావచ్చు, అస్సలు కొరత లేదు. పబ్లిక్ ఏమీ ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దేర్ ఆర్ ఎడిక్వేట్ సప్లైస్ అండ్ ఎడిక్వేట్ రిజర్వ్స్ విత్ తెలంగాణ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. నిన్న చూస్తే మనము నార్మల్గా ఒక 13,300 KL వరకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో యావరేజ్గా, దానికన్నా మించి 30,000 KL వరకు మనం సప్లై చేసాం. అంటే 2.5 times ఎక్స్ట్రా మనము సప్లై చేసాము. సప్లై ఎట్లా చేస్తాము? అన్లెస్ అండ్ అంటిల్ మనకి రిజర్వ్స్ ఉంటేనే కదా. సో దేర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో రీజన్ టు ప్యానిక్ అండ్ ఓవర్ బై ఆర్ ఓవర్ స్టాక్. అంటే ఎందుకోసం సార్ ఈ కొరత గల కారణాలు ఏంటి? డీలర్లు ఏమైనా కృత్రిమంగా కొరత సృష్టిస్తున్నారా? వాస్తవానికి క్షేత్రస్థాయికి వెళ్తే మాత్రం ప్రతి దగ్గర కూడా నో స్టాక్ బోర్డు కనిపిస్తుంది, బంకులు కూడా క్లోజ్ అవుతున్నాయి. ఇది క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ మనకి అక్కడక్కడ ఇష్యూస్ ఎందుకు వచ్చినాయి అని చెప్పి. వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే April 16th మనకి ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఈ ఇండస్ట్రియల్ ఏదైతే డీజిల్ ఉన్నదో దాని ప్రైస్ 120 నుంచి 155 రూపీస్ వరకు పెంచారు. వేరేస్ మనకి ఇక్కడ రీటైల్ డీజిల్ ఏదైతే ఉన్నదో 95 రూపీస్కి పబ్లిక్కి అందరికీ విక్రయిస్తూ ఉన్నారు. ఈ ప్రైస్ డిఫరెన్స్ వల్ల ఈ ఇండస్ట్రియల్ ఈ కన్జ్యూమర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు రీటైల్లోనే తీసుకోవడం వల్ల మనకి కొంచెం అక్కడక్కడ షార్టేజెస్ కనపడి, ఇన్ అడిషన్ టు దట్ ఈ ఎలక్షన్స్ తర్వాత ఈ ప్రైస్ రైజ్ ఏమన్నా ఉంటుందని చెప్పి పబ్లిక్ కూడా అట్లాగా అనుకుని ముందే వీళ్ళు ప్యానిక్ బయింగ్ చేస్తూ ఉన్నారు. దానివల్ల కొంచెం అక్కడక్కడ కొన్ని ఛాలెంజెస్ వచ్చినాయి. బట్ అవన్నీ కూడా మనము ఈ ఓఎంసీస్తో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసి కలెక్టర్స్తోని కోఆర్డినేట్ చేసుకుని ఆ ఇష్యూస్ అన్నీ కూడా రిజాల్వ్ చేసి ఇప్పుడైతే స్మూత్గా ప్రాసెస్ అంతా కూడా జరుగుతూ ఉంది. సివిల్ సప్లై టీమ్స్ కూడా ఏర్పాటు చేశారు కదా, ఆ టీమ్స్కి ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా? కృత్రిమంగా కొరత సృష్టిస్తూ అధికంగా రేట్లను వసూలు చేస్తున్న వారి దగ్గర నుంచి వాటికి ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా? ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? ముందు మనం చూస్తే ఈ డీలర్స్ అంతా కూడా ఈ ఏదైతే సప్లై ఉన్నదో అది మాన్యువల్గా జరిగేది. ఇప్పుడైతే ఎంటైర్ సిస్టమ్ అంతా కూడా డిజిటైజ్ అయిపోయింది. సో ఏ డీలర్కి ఎంత స్టాక్ సప్లై చేసినారు, వాళ్ళు ఎవరికి విక్రయించారన్నది కూడా బ్యాక్ ఎండ్లో మనకి డేటాలో తెలిసిపోతూ ఉన్నది. అక్కడ ఏమన్నా కానీ ఎనామలీ వస్తే ఎప్పటికప్పుడు చెక్ చేసి దాన్ని మన టీమ్స్ పోయి ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తూ ఉన్నది. అది సివిల్ సప్లైస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, దే ఆర్ ఆల్ ఆన్ ద జాబ్. థింగ్స్ ఆర్ బ్యాక్ టు నార్మల్. ఇప్పుడు ధాన్యం విక్రయించే సమయం కాబట్టి చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు ట్రాక్టర్లు దొరకక, లారీలు దొరకక వాళ్ళు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్య కారణం ఏంటంటే డీజిల్ లేదని చెప్పడం కానీ, పెట్రోల్ లేదని చెప్పడం కానీ, దీనివల్ల రైతులు సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. అట్లాంటి వారికి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? మనకి సండే కొంచెం మనకి ఇష్యూ ఎందుకు వచ్చిందంటే అది ఓన్లీ మనకి కొత్తగూడెంలో, మనకి ఖమ్మంలో వచ్చింది, కొంచెం నిర్మల్లో వచ్చింది, అంటే బార్డర్ ఏరియాస్లో వచ్చింది. అక్కడ ఏమైందంటే కొంచెం ఏపీ నుంచి కొన్ని వెహికల్స్ వచ్చి మన బంక్స్ దగ్గర పెట్రోల్, డీజిల్ తీసుకోవడం వల్ల ఆ ఏరియాస్లో షార్టేజ్ కనపడింది. సో ఇమీడియట్గా మనము ఇక్కడ ఐఓసి దెన్ బీపీసీఎల్ ఓఎంసీస్తో మాట్లాడి అక్కడ ఇమీడియట్గా పంప్ చేసి సెట్ చేశాము. మనకి అగ్రికల్చర్ ఏదైతే ప్రొక్యూర్మెంట్ సీజన్ జరుగుతూ ఉన్నది, వాళ్ళకి ట్రాక్టర్ కావచ్చు, హార్వెస్టర్స్ కావచ్చు, లేకపోతే ఈ లారీస్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది కలగకుండా మనము కంప్లీట్గా వాళ్ళకి పెట్రోల్, డీజిల్ అవైలబిలిటీ ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్నాం. ఎప్పటి వరకు నార్మలైజ్ అయిపోతుంది? మ్యాక్సిమం ఈ రోజు వరకు అంతా మనకి స్టెబిలైజ్ అయిపోతుంది. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఎలాంటి కొరత లేదు, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, గ్యాస్కు సంబంధించి కొరత లేదు. ఉండాల్సిన నిల్వల కంటే అధికంగా నిల్వలు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్తున్నారు. ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, కఠిన చర్యలు తీసుకుంటాం. రైతులు కానీ, ప్రజలు కానీ భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పేసి భరోసా ఇస్తున్నారు స్టీఫెన్ రవీంద్ర. కెమెరామెన్ గణపతి, సుధీర్, ఎన్టీ.